నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ఆ దేశంలో జరుగుతున్న అంతర్గత కల్లోలంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర చేశారు. నార్త్ కరోలినాలో అమెరికా సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, ఇరాన్లో పాలన మార్పు మాత్రమే ఏకైక మార్గమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఇప్పటికే అరేబియా సముద్రంలో భారీ యుద్ధ నౌకలను మోహరించిన అమెరికా ఇరాన్ పై మునుపెన్నడూ లేనంత భారీ దాడికి సిద్ధమవుతుందన్న వార్తలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అసలు ట్రంప్ మనసులో ఏముంది? మిడ్ నైట్ హ్యామర్ కంటే భిన్నంగా ఈసారి ఏం జరుగుతోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు క్షిపణుల యుద్ధంగా మారబోతుందా? నార్త్ కరోలినా వేదికగా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. కొన్నిసార్లు భయం అవసరం, అది మాత్రమే పరిస్థితులను చక్కదిద్దుతుంది అంటూ ట్రంప్ ఇరాన్ పాలకులకు డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే అరేబియా సముద్రంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ తన డెస్ట్రాయర్లతో తిష్టవేయగా, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా అక్కడికి చేరుకుంటోంది. గత ఏడాది జూన్ 22న అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలపై మెరుపుదాడి చేసింది. అప్పుడు కేవలం అణు స్థావరాలే లక్ష్యంగా సాగిన ఆపరేషన్ ఈసారి అంతకు మించి ఉండబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం అణు కేంద్రాలే కాదు, ఈసారి ఇరాన్ ప్రభుత్వం వారి సైనిక సౌకర్యాలు, భద్రతా వ్యవస్థలనే కూల్చివేయడమే లక్ష్యంగా అమెరికా సైన్యం ప్రణాళికలు రచిస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం ట్రంప్ ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇరాన్పై కొన్ని వారాల పాటు నిరంతరాయంగా బాంబుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఇరాన్లో జరుగుతున్న అరాచకాలు. డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏకంగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ ముందే హెచ్చరించారు. ఇప్పుడు ఇరాన్ అణు ఒప్పందానికి కూడా ససేమిరానడంతో దౌత్యానికి కాలం చెల్లిందని, ఇక సైనిక చర్యే తరువాయి అని అమెరికా భావిస్తోంది. ఇటు అమెరికా సైన్యం భారీగా తరలి వెళ్లడం, అటు ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేయడంతో మిడిల్ ఈస్టులో ఏ క్షణమైనా మహాసంగ్రామం మొదలయ్యేలా ఉంది.